మూసి ప్రక్షాళన పెద్ద బోగస్, పెద్ద మోసం అన్నటువంటి మాట అయితే ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ అయితే అంటోంది. ఇక్కడ దాదాపు 1.5 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేస్తూ ఈ డబ్బంతా, ఈ సూట్ కేసులంతా ఢిల్లీకి పంపనికే కాంగ్రెస్ ఆడుతున్నటువంటి డ్రామా. ఈ మూసి ప్రాజెక్ట్ అనేటువంటిది ఓ పెద్ద కుంభకోణం అని బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే విమర్శిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక లండన్లో థేమ్స్ నది ప్రక్షాళనకి 40,000 కోట్లు ఖర్చు అయింది. 2,400 కిలోమీటర్లు ఉన్నటువంటి నమామి గంగే ప్రాజెక్టు మొత్తం ఖర్చు 40,000 కోట్లు. అలాంటిది మూసి ప్రాజెక్ట్కి 1,50,000 కోట్ల. దీని వెనుక మతలబ్ ఏంది, దీని మీద నిజ నిర్ధారణ జరగాలి. ఇదంతా పెద్ద కుంభకోణం, ఇదంతా పెద్ద మోసం, ఇదంతా పెద్ద బోజస్ అన్నటువంటి మాట అయితే కేటీఆర్ అయితే మాట్లాడుతున్నారట. ఇక అవసరమైతే సుప్రీంకోర్టు కూడా పోతామన్నటువంటిది రాష్ట్రంలో నడుస్తున్న బుల్డోజర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక చట్టపరంగా ముందుకెళ్ళాలి. కానీ ఇష్టం ఉన్నట్లయితే వాళ్ళు ఇల్లు కూల్స్తున్నారు, పేదోళ్ళని అయితే నడి రోడ్డు మీద వేస్తున్నారు. దీని మీద అవసరమైతే సుప్రీంకోర్టుకి కూడా పోతామని చెప్పేసి కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. అయితే పేదోళ్ళు ఇల్లు ఊరుస్తుంటే, ఏడుస్తుంటే ఇక వాళ్ళంతా నాటకాలు చేస్తున్నారని మంత్రులు లాంటి వాళ్ళు మాటలు చేస్తున్నారు. ఇది దారుణంగా ఉంది అన్నటువంటిది కూడా కేటీఆర్ అయితే విమర్శిస్తున్నారంట. ఇక బాధితుల పక్షాన సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతామంటున్నారా? మరి గతంలో అయితే కేసీఆర్ కూడా ఈ మూసి ప్రక్షాళన చేస్తా అంటుండే, మరి ఆయన చేసింటే ఎట్లుంటుందో తెలియదు. కానీ ఆ 10 ఏళ్ళ మూసిని అయితే టచ్ చేయలే. మరి ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయని, ఎందుకంటే చాలామంది ఆ దాంట్లో ఉంటారు, ఆ ఏరియాలో బతికేటోళ్ళు ఉంటారు. ఆ టచ్ చేస్తే అనవసరంగా ఇక ఏమంటారు నెత్తిన వేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి మరి వాళ్ళు సైలెంట్ ఉన్నారేమో. మరి రేవంత్ అయితేనేమో దాన్ని ప్రక్షాళన చేద్దామని పోతున్నాడు. అయితే బాధితులకు నిజంగా న్యాయం చేయకుండా, లేదంటే బాధితులకు కరెక్ట్ మెసేజ్ కన్వే చేయకుండా ఈ రెడ్ మార్క్ పెట్టడం, కూల్చడం అనేటువంటిది అయితే ప్రభుత్వాన్ని అయితే అప్రతిష్ట పాలు చేస్తుంది, ప్రతిపక్షానికి అయితే సంధించినట్టు ఉంటుంది. ఇక నుంచైనా సరే అధికారులు, ప్రభుత్వము సమన్వయంతో పనిచేసి ఆ బాధితులకు న్యాయం చేస్తూ మూసి ప్రక్షాళన అయితే చేయాలి.